హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వీటినైతే చూస్తున్నారు కదా, వీటినైతే ఏమంటారో తర్వాత వరకు చూడండి, చెప్తాను. వీటిని అయితే కర్రీ చేస్తారండి. దీన్నైతే పల్లెటూర్లలో ఏమంటారు అంటే దేవుడి పంట అంటారు. అందుకే వీటిని చెక్కి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నైటే చెక్కాలి. ఇలా నానబెట్టుకొని మార్నింగ్ ఆ నీళ్ళన్నీ వడగట్టుకొని మళ్ళీ తర్వాత బాయిలింగ్ అనేది చేయాలండి. వీటిని ఇలాగ బాయిలింగ్ అనేది చేసుకుంటే అవి కొంచెం రెడ్గా రావాలండి బాయిలింగ్ చేస్తే. ఇప్పుడైతే వీటిని బాయిలింగ్ అయితే చేస్తానండి, చూడండి. ఇలాగైతే స్టవ్ పై పెట్టుకొని ఒక క్యాప్ అనేది పెట్టేసేయాలండి. దానికి పెట్టేసి బాయిలింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగైతే అవ్వాలండి. అలా అయిన వెంటనే ఆ వాటర్ అన్నీ వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే ఇంటి చుట్టూ ప్రాంగణంలో దగ్గరలోనైతే పోయొద్దండి. ఎందుకనంటే దోమలు అనేటివి చాలా ఎక్కువ వస్తాయి. ఎవరైనా ఆవులు, ఎడ్లు, గొడ్లు, మేకలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎప్పుడైనా దాంట్లో పెట్టొద్దండి. మన కుడిదిలోనైతే పోయొద్దండి వీటిని అయితే వాటర్ని. ఎప్పుడైతే చూసారు కదా, సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అనేది వేడెక్కుతుంది. ఇలా వేడైన తర్వాత ఆవాలు వేసానండి, జీలకర్ర ఆవాలు. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేస్తున్నాను. అవి ఇట్లా కొద్దిగా బ్రౌన్ అనేటివి రావాలండి. ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలండి. తర్వాత సరిపడా పసుపు అయితే వేస్తున్నాను. తర్వాత ముందుగా మనం బాయిలింగ్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే ఇప్పుడు దీంట్లో వేయాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. ఎప్పుడైనా బాయిలింగ్ చేస్తే ఈ కలర్లోనైతే రావాలండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ దీంట్లో వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలపాలండి అంతా. మీలో ఎంతమంది ఈ కర్రీ తిన్నారో లేదో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పాలండి. పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి అవి. సరిపడా కారం వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా దానికి సరిపడా వేస్తున్నానండి, కర్రీకి సరిపడేటట్టుగా. ఇప్పుడైతే ఇదంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేయాలి. మిక్స్ అనేది మంచిగా చేసేయాలండి. ఉప్పు కారం అనేది మొత్తంగా కర్రీకి అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ కలపాలండి. ఇలాగా ఒక 4-5 సార్లు అలానే చేయాలండి. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది కర్రీ అనేది, అంటుకోకుండా. చపాతీకి ఎంతో టేస్టీకరమైన కర్రీ అయితే రెడీ అండి. జొన్న రొట్టెకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా కర్రీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బెల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ మరి.